మూవీ మిక్చర్. అల్లు శిరీష్ పెళ్లిలో మాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సందడి చేయడంతో ఎప్పుడో పురుడు పోసుకున్న రూమర్లకి బలం చేకూరింది. బన్నీతో మూవీ సెట్ చేశాడని స్ట్రాంగ్ బజ్. నెక్స్ట్ మరొక పాన్ ఇండియా హీరోని అనదర్ మాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఫోకస్ చేస్తున్నాడా? ఆ పిక్ అన్ని ప్రశ్నలను రైజ్ అయ్యేలా చేసిందా? మాలీవుడ్ హీరోలను టాలీవుడ్ గ్రాప్ చేస్తుంటే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలను లైన్ లో పెట్టేందుకు ట్రై చేస్తోంది మల్లువుడ్. రీసెంట్లీ అల్లు శిరీష్ పెళ్లి రిసెప్షన్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేసే కోలీవుడ్ దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్ సందడి చేశారు. వీరితో పాటు మాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ బాసిల్ జోసెఫ్ సడన్ అపీరెన్స్ ఇచ్చాడు. దీంతో గతంలో ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారన్న రూమర్స్ కు బలం చేకూరినట్లయింది. అట్లీ, లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాక బన్నీ, బాసిల్ తో మూవీ చేయబోతున్నాడన్నది టాలీవుడ్ స్ట్రాంగ్ బస్. మిన్నల్ మురళితో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న మలయాళ హీరో బన్నీకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. సూపర్ హీరో లేదా సస్పెన్స్ థ్రిల్లర్ లేదా సోషియో ఫ్యాంటసీని వండి వార్చబోతున్నారని కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ ప్రాజెక్ట్ ఏంటి? అసలు వీరి కాంబో సెట్ అయిందా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ కొలాబరేషన్ కాదు, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మీటింగ్ కూడా టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. కిష్కింద కాండా లాంటి గ్రిప్పింగ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ దించిత్ అయ్యతన్ గత ఏడాది ఎకోతో డీసెంట్ హిట్ నమోదు చేశాడు. తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మీట్ అయ్యాడు దించిత్. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడి ఆతిథ్యాన్ని పొగడ్తలతో ముంచేశాడు. ఇక ఇదే మీటింగ్ లోనే హోంబలే ప్రొడ్యూసర్ కిరంగదూర్ కూడా పాల్గొన్నారు. దీంతో డార్లింగ్ తో దించిత్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్తో 3 మూవీస్ చేసేందుకు ఎప్పుడో కమిట్ అయింది హోంబలే. అందులో సలార్ 2 ఒకటి కాగా ప్రశాంత్ వర్మతో మరొకటి అనుకున్నారు. అది ఉందో లేదో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మలయాళ దర్శకుడు సడన్ ఎంట్రీతో ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నది టాక్. కాగా వీరికన్నా ముందే నేచురల్ స్టార్ నాని, జై హే దర్శకుడు విపిన్ దాస్తో మూవీని పట్టాలెక్కించాల్సింది. కానీ ఏమైందో అప్డేట్ లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో ఓటీటీకే పరిమితమైంది. బీటోన్ థియేట్రికల్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. షారుఖ్ తో జవాన్ హిట్ తర్వాత బీటౌన్ కు గ్యాప్ ఇచ్చిన నయనతార మరొక స్టార్ హీరోని లైన్ లో పెట్టిందట. ఈ సదరన్ లేడీ సూపర్ స్టార్స్ గురించి క్రేజీగా వినిపిస్తున్న ఆ రూమర్స్ ఏంటో చూద్దాం. సౌత్ లేడీ సూపర్ స్టార్స్ నయనతార, సమంత బాలీవుడ్లోకి ఎప్పుడో అడుగుపెట్టినా ఇంకా స్టార్డమ్ సొంతం కాలేదు. టాలీవుడ్లో కెరీర్ పీక్స్లో ఉండగానే బాలీవుడ్ తెరంగేట్రం చేసింది శామ్. కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి ఓటీటీ సిరీస్తో ప్రూవ్ చేసుకున్న సమంత ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ ఫిల్మ్ చేయలేదు. కానీ నెక్స్ట్ అదే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకద్వయం రాజన్ డీకే సల్మాన్ ఖాన్తో ఓ సూపర్ హీరో కథను మేక్ చేయబోతున్నారన్నది బాలీవుడ్ బజ్. ఇందులో హీరోయిన్ గా రాజ్ నిడమోరు తన భార్య సమంతను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న ఈ డ్యూయో ఫుల్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేస్తున్నారట. అన్నీ సెట్ అయితే ఆగస్టు నుంచి మూవీ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతారకు బాలీవుడ్ లో ఆఫర్ రావడానికి 20 ఏళ్లు పట్టింది. కానీ స్టార్ హీరో షారుఖ్ తో నటించే గోల్డెన్ ఆపర్చునిటీ కొల్లగొట్టింది. జవాన్ లో కింగ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నయన్ మళ్లీ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో పేరప్ కాబోతోందట. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో తెరకెక్కించబోయే యాక్షన్ ఎంటర్టైనర్లో నయన్ ఫిక్స్ అయిందని సమాచారం. సికందర్లో సౌత్ బ్యూటీ రష్మికతో వర్క్ చేసిన సల్లుభాయ్ మరో 2 సదరన్ స్టార్ హీరోయిన్స్ తో జోడీ కట్టబోతున్నాడన్నమాట. సౌత్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే అండ్ మృణాల్ ఠాకూర్లతో సక్సెస్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. ఈ భామల కెరియర్ సవ్యంగా సాగాలంటే అర్జెంటుగా ఒక హిట్ అవసరం. కానీ హోప్స్ పెంచుకుంటున్న పిక్చర్స్ రోజుకి వెనక్కి వెళ్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? కొన్నేళ్ల నుండి సక్సెస్ లేక డల్గా ఉంది పూజా హెగ్డే. సౌత్ నార్త్ చక్కర్లు కొడుతున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. అలవైకుంఠపురంలో తర్వాత తెలుగులో హిట్టే లేదు. హిందీలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. హౌస్ఫుల్ 4 మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్లో విజయ్ దళపతితో చేసిన బీస్ట్ తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. రెట్రోలో డీ గ్లామర్ రోల్ చేసిన కూలీలో మోనికా అంటూ పెప్పీ స్టెప్లేసిన నో యూజ్. ఇక జననాయకంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలి అనుకుంటే మూవీ రిలీజ్ని రకరకాల ఇష్యూస్ వెంటాడుతూనే ఉన్నాయి. సీతారామంతో సీతామహాలక్ష్మిగా చేరువై హాయ్ నాన్నతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ సక్సెస్ స్ట్రీక్కి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్తో బ్రేక్ పడింది. కల్కీలో కనిపించింది కానీ పర్టికులర్గా వెతికితేనే కానీ గుర్తుపట్టలేని క్యారెక్టర్. ఇక బాలీవుడ్లో అప్పుడెప్పుడో బాట్లా హౌస్తో బ్లాక్ బస్టర్ చూసిన మృణాల్ డెకాయిట్ బైలింగ్వెల్ మూవీతో 2 ఇండస్ట్రీలో ఒకేసారి లెక్కలు సరిచేయాలని చూస్తే మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కు రావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది ఉగాదికి రిలీజ్ అవుతుంది అన్నారు.
కానీ రిలీజ్ డేట్ ఇప్పుడు ఏప్రిల్ 10కి మూవ్ అయింది. పూజ మృణాల్ కలిసి నటిస్తున్న సినిమాది కూడా ఇదే వరుస. వరుణ్ ధవన్, పూజ, మృణాల్ ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ హే జవానీతో ఇష్కి హోనా హైతో ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. ఆ తర్వాత జూన్ 5కి వాయిదా పడింది. కానీ సడన్లీ టాక్సిక్ జూన్ 4కి పోస్ట్ పోన్ కావడంతో ఆ మూవీతో పోటీ ఎందుకులే అనుకుని మరో వారం రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా జూన్ 12కి అంటూ నయా డేట్ని ఫిక్స్ చేశారు. ఇలా పూజ, మృణాల్ హిట్ చూద్దాం అనుకుంటూ ఉంటే డెస్టినీ ఈ ఇద్దరితో గేమ్ ఆడుతోంది. ఓ చిన్న సినిమా ప్రెసెంట్ హాట్ టాపిక్ అవుతోంది. నో హీరో ఎలివేషన్స్, నో డ్యూయెట్స్, నో యాక్షన్ ఎపిసోడ్స్, కానీ తక్కువ టైంలోనే ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుని లో బడ్జెట్ చిత్రాలకు ఊపిరినిచ్చింది. ఆ మూవీ కోసం కష్టపడినందుకు సరైన ప్రతిఫలమే దక్కింది ఆ సీనియర్ నటీమణికి. ఇంతకీ ఏ సినిమా గురించి డిస్కషనో అర్థమైందా? లేకుంటే చూద్దాం. సీనియర్ నటి రాధిక కీ రోల్ పోషించిన థాయి కెళవి మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్యామిలీ డ్రామా 2 వారాల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చిన్న సినిమాలకు ఊపిరిపోసింది. కథ, కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించాడు శివకార్తికేయన్. సీనియర్ నటి రాధిక నటనకు మంచి అప్లాజ్ దక్కింది. వడ్డీ వ్యాపారం చేసుకునే మహిళగా రాధిక పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు రాధిక. మేకప్ వేసుకునేందుకు 5 గంటలు, తీసేందుకు 2 గంటలు పట్టేదట. పవన్ తాయి క్యారెక్టర్ కోసం కమల్ హాసన్ దగ్గర సలహాలు తీసుకున్నారట వర్సటైల్ యాక్ట్రెస్. న్యూ డైరెక్టర్ శివ మురుగేషన్ కథ, స్క్రీన్ ప్లేతో మూవీని నడిపించిన విధానం ఆకట్టుకుంటోంది. శివ మురుగేషన్ వర్క్ కు ఫిదా అయిన శివకార్తికేయన్ నెక్స్ట్ వెంకట్ ప్రభుతో మూవీ పట్టాలెక్కించాల్సుండగా అది పక్కన పెట్టి తనను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో సయాన్ తెరకెక్కుతోంది. దసరాకు ఈ మూవీ రిలీజ్ అనుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. మొత్తానికి 63 ఇయర్స్ యాక్టర్స్లో కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ అని ప్రూవ్ చేశారు రాధిక. సయారాతో ఓవర్ నైట్ యూత్ క్రష్ గా మారిన అనీత్ వద్ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆఫర్స్ కి గండి కొడుతోందా? యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ని గ్రాప్ చేస్తుందా? ఆ బరువైన రోల్ కు సయారా బ్యూటీ న్యాయం చేయగలదా? అనీత్ పద్దా ప్రెసెంట్ బాలీవుడ్ నయా సెన్సేషనల్ హీరోయిన్. గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సయారాతో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనీత్ పద్దాకు క్రేజ్ ఏర్పడింది. బడా నిర్మాణ సంస్థలు ఆమె కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. దీంతో యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ బ్యూటీని మడాక్ ఫిల్మ్స్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం గ్రాప్ చేశాయి. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ శక్తిశాలినిలో అనీత్ లీడ్ రోల్ చేస్తోంది. యాక్చువల్లీ శక్తిశాలినిలో ఫస్ట్ కియారాని అనుకున్నారు, కానీ కియారా ప్రెగ్నెంట్ కావడంతో ఆ ప్లేస్లోకి అనీత్ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఎండింగ్లో రావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కు వాయిదా పడింది. ఇప్పటి వరకు మడాక్ కామెడీ యూనివర్స్లో స్త్రీ టు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో శ్రద్ధా కపూర్ డామినేట్ చేస్తే నెక్స్ట్ శక్తిశాలినితో సయారా బ్యూటీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. శక్తిశాలిని మాత్రమే కాదు, కియారా అద్వానీ మరొక ఆఫర్కు గండి కొట్టిందట అనీత్ పద్దా. లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్ లో అనీత్ పద్దా ఫిక్స్ అయిందట. తొలుత కియారా పేరు వినిపించింది, కానీ ఇప్పుడు ఆ రోల్ సయారా బ్యూటీ చెంతకు చేరిందని సమాచారం. ఫ్రెష్ ఫేస్ కోసం అనీత్ ను చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని సంజయ్ లీలా భన్సాల్ నిర్మించబోతున్నాడని టాక్. అలియా భట్ డార్లింగ్స్ ఫేమ్ జస్మీత్ కీరీన్ దర్శకత్వం వహించనుందట. అయితే ఇవి రూమర్స్ అంటోంది అనీత్ క్లోజ్ సర్కిల్. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే మధుబాల లాంటి బరువైన పాత్రను అనీత్ చేయగలదా? కెరియర్ స్టార్టింగ్ లోనే మధుబాల లాంటి స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్న సయారా బ్యూటీ ఆ రోల్ కి న్యాయం చేస్తుంది అంటారా? మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. గోపిచంద్ ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిల్మ్ నుంచి రీతు వర్మ లుక్ రివీల్ చేసింది టీం. రీతు బర్త్డే సందర్భంగా ఆమె పిక్ వదిలారు. సత్యవతి అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతోంది రీతు. గోపిచంద్ 33గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. బేబీతో ప్రూవ్ చేసుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య టాలీవుడ్తో పాటు కాలీవుడ్ ప్రాజెక్ట్స్ కొల్లగొడుతోంది. తెలుగులో ఎపిక్ చేస్తున్న బ్యూటీ తమిళంలో హీరోయిన్గా రీ ఎంట్రీ తీసుకుంటోంది. జీవి ప్రకాష్ మూవీ కన్నా ముందే ఆర్య 40తో పలకరించబోతోంది. రీసెంట్లీ ఆర్య, నిఖిల, విమల్తో కలిసి వర్కౌట్ చేస్తున్న పిక్స్ పంచుకున్న వైషు ఆర్య 40 లోడింగ్ అంటూ ఇన్స్టాలో స్టోరీలు రివీల్ చేసింది.